పాలిటిక్స్ అది. నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము ఇది రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల. ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు. నేను అడుగుతాను, ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు, మన నలుగురు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత పని మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పులిపే ప్రయత్నం చేస్తే వాళ్ళే అవగాహన రాహిత్యం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లో మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను, హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం. ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది, మనకు రైలు రూట్ లేదు, దాన్ని 8 ఏళ్ల రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది. ఏం చేసినారని అడుగుతున్నాం, ఏ ప్రాజెక్టు తెచ్చినారని అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టు తేరు, ప్రాజెక్టులకు అడ్డం పడతారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు. ఇవాళ మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం. మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు, మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులలో కృషి చేస్తలేరో జవాబు చెప్పాలి. అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం. ఏం బలం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరువేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యేసీ ఎన్నికల్లో నిరూపణైంది. ఉండదు. ఇది ఒక ఎన్నిక. ఓ ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమేం తక్కువేం లేవు. ఎక్కడ మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండేంత దూరమేం లేము. కాబట్టి అది పెద్ద దాన్ని ఎక్కేసుకొని వాళ్ళు ఏదో గొప్ప చెప్పారు, ఓటు చెల్లని ఓట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. ఇది 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు. ఇదే మొత్తం కొలమానం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్. ఓ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర 30,000 ఉండొచ్చు. 2 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి దాంతో పాటు ఈ మాట కూడా చెప్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గంలో 2000 ఓట్లు కూడా లేవు. ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర 35,000 ఉండొచ్చు. 50% కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే. నేను మళ్ళీ ఏమంటున్నా కూడా అంటున్నా, ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుంది. ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. కాబట్టి మేము విల్ డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం. ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి. ఇలా మీరిద్దరు కలిసి బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించే విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు. కులగణను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు తెచ్చే సంబంధించిన అంశాన్ని మీరు గెలిచామని చెప్తున్నారు కదా, రేపు పొద్దున తెచ్చే బాధ్యత కూడా మీదైన మాట మనం చేస్తాం. ఎన్నికల ఫలితాలను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లెక్క చూస్తున్నాము. రంజాన్ గిఫ్ట్ అనడము అంటే ఆయన రాజకీయ అవగాహనకు, ఆయన క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్కి అర్థం పడుతూ ఉంది. పాలిటిక్స్లో గెలుపోవటములు జరుగుతూ ఉంటాయి.
తప్పకుండా ఇది ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇది దానికి ఏదో జనరల్ ఎలక్షన్స్ లాగా లేకపోతే ఇంకేదో లాగా మాట్లాడుతూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మీకు చేతనైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైనా చేర్చి ఈ ప్రజలకు చెప్పండి. ఊరికనే మీరు పాలిటిక్స్ చేసే విధానంగా మాట్లాడితే మంచిది కాదు. డెఫినెట్లీ ఎన్నిక మీద సమీక్షించుకుంటాం. మా అభ్యర్థి కూడా ఒక విద్యా సంస్థల అధిపతి. తప్పకుండా మేము తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు కుట్రతో ఇండిపెండెంట్ అభ్యర్థికి కౌంటింగ్లో స్పష్టంగా తెలిసింది. కౌంటింగ్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రెండవ ఓటు అంతా కూడా భారతీయ జనతా పార్టీకే పడ్డది. సో ఇది స్పష్టంగా వారితో అవగాహన ఒప్పందం, రాజకీయ ఒప్పందం చేసుకున్నారు. అన్నిటికంటే ఎక్కువగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ టీఆర్ఎస్ మైత్రిని స్పష్టంగా చూపెట్టింది. కాంగ్రెస్ ఓడగొట్టమని పిలిపించినటువంటి నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఉండడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ గెలుపుకు దోహదపడడానికి, కేంద్రంలో మేము సహకరిస్తున్నాము అని చెప్పడానికి మాత్రమే జరిగినటువంటి ఎన్నిక. మేము ఇది కాంగ్రెస్ ఓడిపోయింది అనుకుంటలేము. ఈ రెండు పార్టీలు కలిసి, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడగొట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతాను. తప్పకుండా ఆ ఇద్దరి స్నేహితాన్ని బహిరంగం చేస్తాం, బయటికి తీసుకొస్తాం. వాళ్ళు ఇలా కేంద్రం నుంచి నిధులు రాకున్నా టీఆర్ఎస్ మౌనంగా ఉండడాన్ని కానీ, ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసే విమర్శలు కానీ, ఒకటే మ్యూజిక్ ఒకటే పాట పెట్టుకొని ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని వేధించే ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం కానీ, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి సహకరించకపోవడం కానీ, ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీ కులగణ సర్వేకి సంబంధించి ఒకరు భాగస్వామ్యం కాకుండా ఇంకొకరేమో మొత్తంగా వ్యతిరేకించే విధంగా మాట్లాడేటువంటి పద్ధతి కూడా వీళ్ళందరికీ ఒకటే ట్యూనింగ్. సో ఇది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ సమీక్షించుకుంటాం. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ గెలుస్తుంది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు. మేమేం పూర్తిగా ఎక్కడనో పోయింది లేదు. మేము 2 కాన్స్టిట్యూన్సీలలో టీచర్స్ దాంట్లో మా ముందు నుంచి మా క్యాండిడేట్స్ ముందు నుంచి ఆనవాయితీ లేదు. సో వాళ్ళు ఒక బీజేపీ క్యాండిడేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, దాన్ని కూడా జవాబు చెప్పాలి. ఇవన్నీ కూడా మాటలకు పరిమితం కాదు. మీకు నేను మళ్ళీ కోరుతున్నా, మీరు ప్రధానమంత్రి గారు తెలంగాణను నిండు సభలో అవమానపరిస్తే మాట్లాడనటువంటి వాళ్ళు, తెలంగాణకు నిధులు రాకపోతే నిధులు తెచ్చే శక్తి లేనటువంటి అసమర్థులు. మీకు చేతనైతే మళ్ళొక్కసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇలా హైదరాబాద్ టు రామగుండం దాకా 8 లైన్ల రోడ్డు తీసుకురండి. లేదా పెండింగ్లో ఉన్నటువంటి మెట్రోకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ప్రాబ్లం అవుతూ ఉంది. మీరు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్, 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్కి ఒక చుక్క నీళ్లు తీసుకురాలే. ఈరోజు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటే ఆయన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా, ఇక్కడ ఆయన టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్ ఉండే. హైదరాబాద్ టూరిజం అండ్ ఆర్కియాలజీకి ఒక పెద్ద పేరున్నటువంటి ప్రాంతం. ఒక ప్రాజెక్ట్ చూపించండి. అందుకే మళ్ళీ చెప్తాను, మీకు చేతనైతే నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి అడిగే దమ్ముంటే తెలంగాణ ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని కోరుతాం. 2 జాతీయ అభ్యర్థిని పెట్టి తన రాజకీయ బలాన్ని చూపెట్టుకుంటే మాట్లాడే అర్హత ఉంటుంది. మీరు పోటీలో లేకుండా మీరు ఇలా రాజకీయ మాటలు మాట్లాడితే మీరు ప్రసన్న గారి సపోర్ట్ చేసిరని మీరు బయట చర్చ జరుగుతుంది. మీరు మాట్లాడుతున్నట్టు ఓడిపోయినట్టే కదా. అందుకే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి, అటు ఇండిపెండెంట్ రూపంలో కావచ్చు, అటు బీజేపీ క్యాండిడేట్ రూపంలో కావచ్చు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసినారు. కొంత మా క్షేత్రస్థాయిలో ఇంకా కొంత శ్రమపడాల్సినటువంటి బాధ్యత ఉండే. నేను కానీ, మా జిల్లా సహచార మంత్రి గారు కానీ, మా ఇతర ఇన్ఛార్జ్ మంత్రులు అందరం కూడా, మేము మా శాసనసభ్యులు అందరం కష్టపడ్డప్పటికి కూడా కొంత ఇబ్బంది జరిగింది. అదేం ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంతకంటే రెట్టింపు విజయాన్ని సాధించుకునేటువంటి దిశలో మా ప్రయత్నం. కాంగ్రెస్ గెలుపులో నాదే నేను చూడలేదు.